హాయ్ గైస్ ఎట్లున్నారు? ఈరోజైతే మేము అమెరికాలోని బ్రౌన్స్ ఐస్ క్రీమ్ పార్లర్‌కైతే వచ్చాము. ఈ ఐస్ క్రీమ్ పార్లర్‌లో ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుందని చాలామంది నాకు చెప్పారు. సో, ఇంకా మేము షాపింగ్‌కెళ్తుంటే మధ్యలో కనిపించింది. ఇంకా ఆలస్యం ఎందుకులే అనేసి అసలు ఫాస్ట్‌గా వెళ్ళిపోయామనమాట. వెళ్ళిపోయి ఇంకా ఆర్డర్ చేద్దాంలే అనేసి వచ్చాము. అక్కడ చూస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే ఈరోజు స్పెషల్‌గా ఇంకా బనానా ఫడ్జ్ అని పెట్టారు. దాన్ని టేస్ట్ చేద్దాంలే చాలా బాగుంది చూడ్డానికి అనేసి ఇంకా ఆర్డర్ పెట్టాము. అది ఇంకా వచ్చేలోపు ఖాళీగా ఉండి ఏం చేద్దాంలే అనేసి ఐస్ క్రీమ్ పార్లర్ అంతా ఒక రౌండ్ ఏసి వచ్చాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. చూసారు కదా! అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఐస్ క్రీమ్స్ అని, ఇంకా డ్రింక్స్ అని, మిల్క్ అని ఎవ్రీథింగ్ చాలా దొరుకుతాయి ఇక్కడ. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఇంకా ఇక్కడ మిల్క్ చాలా ఫేమస్ అండి. ఈ బ్రౌన్స్‌లో మిల్క్ చాలామంది తీసుకుంటారు. ఎందుకంటే టేస్టీగా ఉంటాయి. అండ్ రెడ్యూస్డ్ ఫ్యాట్ మిల్క్ అని దొరుకుతుంది ఇక్కడ. మనకు ఫ్యాట్ అనేది ఎక్కువ ఉండదు. సో, అందుకని మన ఇండియన్స్ ఎక్కువ ఇందులోనే ఎక్కువ తీసుకుంటారు. టేస్ట్ ఉంటుంది. ఫ్యాట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది దీన్నే ప్రిఫర్ చేస్తారు. ఇంక అంతేకాదు ఇక్కడ అసలు మార్కెట్‌లో అంటే మామూలుగా మనకు ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ కానీ అన్నీ ఇక్కడ ఇందులో అవి కూడా దొరుకుతాయి. కాకపోతే ఇంకా మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఉంటాయి కాబట్టి అక్కడ కూడా తీసుకుంటారు చాలామంది. నేను జస్ట్ క్యాజువల్‌గా ఐస్ క్రీమ్ వచ్చేలోపు ఏం చేద్దాంలే అనేసి వీడియో తీశాను. చూస్తున్నారు కదా! ఇదండి బ్రౌన్స్. అసలు ఐస్ క్రీమ్‌కి చాలా ఫేమస్ అనమాట బ్రౌన్స్ అనేది. అంతేకాకుండా ఇంకా అన్నీ మిల్క్ దొరుకుతాయి, బ్రెడ్ దొరుకుతుంది, ఇంకా చాలా అన్నీ దొరుకుతాయి, డ్రింక్స్ కూడా. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ఐస్ క్రీమ్ బాక్సెస్ ఉన్నాయి కదా! అది ఈచ్ బాక్స్ వచ్చేసి $4.5 పడతదండి. సో, మనం ఇంకా ఇవి ఇంటికి ప్యాక్ చేసుకొని ఎళ్ళొచ్చు ఒకవేళ తీసుకోవాలనుకుంటే. లేదంటే ఇక్కడ ఆర్డర్ పెట్టుకోవాలంటే వాళ్ళు ఇలాగ చేసిస్తారు. మొత్తానికి నేను వీడియో తీసేలోపు మా ఐస్ క్రీమ్ అయితే వచ్చేసిందండి. ఎలా ఉంది ఐస్ క్రీమ్? చాలా బావుంది కదా! అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! టేస్ట్ కూడా అసలు చాలా అంటే చాలా బావుంది.